హలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మన కాలేజ్ గైడ్ వాళ్ళు మా కాలేజ్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు స్టూడెంట్స్కి అవేర్నెస్ వీడియోలు చేస్తున్నారు అని చెప్పి తెలిసింది మాకు. సో దీనివల్ల స్టూడెంట్స్కి చాలా ఇన్ఫర్మేషన్ చేరుతుంది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇవాళ ది అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ కొలాబరేషన్లో ఏదైతే కోర్స్ రన్ అవుతుందో ఆ కోర్స్ గురించి మేము డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ అవేర్నెస్ వీడియో చేస్తున్నాము. ఈ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి 3 years బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్లో ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్తో చిత్తూరులో ఉన్న అపోలో యూనివర్సిటీలో రన్ అవుతుందండి. వీళ్ళు ఇండియాలో 2 years అవుతారు. యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ నుంచే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ది అపోలో యూనివర్సిటీలో చదివేటప్పుడు వీళ్ళు చిత్తూరులో 2 years ఉంటారు. 3rd year యూకేకి వస్తారు. యూకేకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. 3rd year అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఎంటైర్ కోర్స్ డీటెయిల్స్, ఫీజ్ స్ట్రక్చరు క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మమ్మల్ని తెలుగులో మాట్లాడండి సార్, తెలుగులో మాకు రూరల్ ఏరియాలో పేరెంట్స్కి అవేర్నెస్ కావాలి, వాళ్ళు ప్రతి పేరెంట్ కూడా హైదరాబాద్ కానీ లేకపోతే బెంగళూరు, చెన్నై వెళ్ళి అన్ని కాలేజీలు తిరిగి విషయాలు తెలుసుకోలేరు. కాబట్టి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో మీరు ఇచ్చినట్టయితే వాళ్ళకి అంటే ట్రావెల్ చేసే ఇవన్నీ కూడా ఆ టైం అంతా సేవ్ అవుతుంది అండ్ ఆ ట్రావెలింగ్ టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది వాళ్ళకి. సో దానివల్ల మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు పిన్ టు పిన్ ఇవ్వబోతున్నాము. సో ది అపోలో యూనివర్సిటీ గురించి మీకు తెలిసిందే, ఇది ది గ్రేట్ సి ప్రతాప్ రెడ్డి గారు స్టార్ట్ చేశారండి. అపోలో హాస్పిటల్స్ 40 years లెగసీ ఉంది. వాళ్ళు ది అపోలో యూనివర్సిటీ వచ్చి చిత్తూరులో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా ఫ్యూచర్లో ఏఐని యూస్ చేసి ట్రీట్మెంట్ ఎలా చేయాలి అని ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆ రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు అపోలో హాస్పిటల్లో అండ్ అపోలో యూనివర్సిటీలో. ఇది రీసెర్చ్ చేసే వాళ్ళు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ వాళ్ళు. యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ 100 years ఓల్డ్ యూనివర్సిటీ అండి. ఇది యూకేలో లిస్టర్ సిటీలో ఉంది. సో వీళ్ళు ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ రీసెర్చ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే ఒక కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అందరూ ఏఐ చదువుతున్నారు. ఏఐతో పాటు కొంచెం అడ్వాన్స్గా వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్ కూడా చేస్తారు. డిజిటల్ హెల్త్, ఇప్పుడంతా కూడా డిజిటల్ హెల్త్ రాబోతుంది కదా, అంటే ఏఐని యూస్ చేసి ట్రీట్మెంట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది కదా. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఏఐ చదువుకుంటూనే దాంతోపాటు డిజిటల్ హెల్త్ అంటే హెల్త్ ఇండస్ట్రీలో ఏఐని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటారు. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ డైరెక్ట్ యూకే వెళ్ళి చేయాలి అంటే 70 to 80 lakhs ఖర్చు అవుతుంది. బట్ యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ వాళ్ళు, ది అపోలో యూనివర్సిటీ నాలెడ్జ్ పార్ట్నర్గా ఉంది. సో ఇక్కడ మీరు 2 years చదువుకోవడం వల్ల హాఫ్ బడ్జెట్లోనే మీరు చదువుకుంటారు. ఇక్కడ ఫీజు కూడా చాలా రీజనబుల్గా ఉంది కంపేర్ టు అదర్ కంట్రీస్, అదర్ యూనివర్సిటీస్. మీకు ఈవెన్ ఒక మంచి యావరేజ్ యూనివర్సిటీలో ఇండియాలో బీటెక్ చదవాలి అన్నా ఇవాళ 10 lakhs అవుతుంది. మంచి యూనివర్సిటీ, టాప్ కాలేజ్లో చదవాలి అంటే 20 to 30 lakhs అవుతుంది. సో ఈ టాప్ యూనివర్సిటీ బడ్జెట్లోనే మీకు యూకేలో యూజీ వస్తుంది. యూజీ ఇంటర్నేషనల్ యూజీ డిగ్రీ ఏదైతే వస్తుందో మీకు దానివల్ల ఫర్దర్గా ఎంఎస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా మన వాళ్ళు ఎంఎస్కి వెళ్ళేది 90% కంట్రీ ఎంట్రీకి వెళ్తారు, ఒక 10% చదువుకోవడానికి వెళ్తారు. సో మీరు యూజీలోనే ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది, అబ్రాడ్లో ఉంటారు అండ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. సో అప్పుడు మీకు ఎంఎస్తో పని లేదు, ఎంబీఏ పని లేదు, అబ్రాడ్కి వెళ్ళి మళ్ళీ ఒక 30-40 lakhs స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ 2 years టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు దీనివల్ల చాలా అవేర్నెస్ వస్తుంది. యూజీ టైంలోనే ఇండియాలో 2 years అవుతారు. ఈ 2 years మీకు అకాడమిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇండియాలో. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ సెమిస్టర్ నుంచే మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. ఈ ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో దాంట్లో ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. సో దానివల్ల మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 3rd year వెళ్ళినప్పుడు యూకేలో జనరల్గా స్టూడెంట్స్కి 20 hours per week మీకు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఈ 20 hours వర్క్ చేసినప్పుడు మీకు ఆల్మోస్ట్ £200 వస్తుంది పర్ వీక్. సో మంత్లీ ఒక £800 వరకు ఎర్న్ చేయొచ్చు. సో ఈ £800 స్టూడెంట్కి ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ మనీ అండి, మనీ గురించే కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, అక్కడ లోకల్ కల్చర్ తెలుస్తుంది, లోకల్ నెట్వర్క్ వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఫుల్ టైం జాబ్ చేసుకునేటప్పుడు ఆ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఫుల్ టైం జాబ్ రావడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే పార్ట్ టైం కూడా చేసుకోమని మేము సజెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం 3rd yearలో 2nd semలో పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా దొరుకుతాయి.
సో పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఏదైతే కోర్స్ చేస్తున్నారో ఆ కోర్సులో. అండ్ పర్టికులర్లీ కమింగ్ టు దిస్ పర్టికులర్ కోర్స్, ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ అండ్ మళ్ళీ దాంట్లో కూడా సిఎస్సి, ఏఐ అండ్ ఎంఎల్, డిఎస్సి ఇలాంటి స్పెషలైజేషన్స్ తీసుకుంటున్నారు. సో అందుకని ఈ పర్టికులర్ స్పెషలైజేషన్ మనం కూడా ఇంట్రడ్యూస్ చేసాము. సో ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫస్ట్ 2 years ఎవరైనా కామన్ సబ్జెక్ట్స్ చదువుతారండి. థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పటికి స్టూడెంట్ ఒక క్లారిటీ వస్తుంది. థర్డ్ ఇయర్లో ఆయన ఏఐ చదవాలా, డిఎస్ చదవాలా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవాలా, అందులో డీప్గా ఆ సబ్జెక్ట్ పర్టికులర్ సబ్జెక్ట్ చదువుకొని ఆ యూనిక్ డిగ్రీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నార్మల్గా ఇండియాలో ఒక రెగ్యులర్ డిగ్రీ ఒక 25 years నుంచి ఏదైతే సిలబస్ ఉందో అదే టీచ్ చేస్తున్నారు కదా, అలా కాకుండా లేటెస్ట్ అప్డేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో ఇప్పుడు 2025 నుంచి స్టార్ట్ చేస్తే 2028, 2029లో వీళ్ళు పాస్ అవుట్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీ రెడీ ఎలా అవ్వాలి, అప్పుడు ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆ టెక్నాలజీస్ ఏంటి అనేది కూడా వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మీకు ఒక అందరికీ వచ్చినట్టు నార్మల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కాకుండా యూనిక్ స్పెషలైజేషన్తో ఏఐలో కావాలా, డేటా సైన్స్లో కావాలా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కావాలా, ఆ యూనిక్ స్పెషలైజేషన్ డిగ్రీ కూడా మీకు వస్తుంది అనమాట. కమింగ్ టు ఫీజ్ స్ట్రక్చర్ పాయింట్, ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉంటుందండి. అండ్ మేము ఎందుకు ఇంత ఓపెన్గా ఫీజు కూడా వీడియోలో చెప్తున్నాము అంటే పేరెంట్స్కి ఒక అవగాహన, అంటే మనకి ఇంత బడ్జెట్ ఉందా లేదా అని వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వడం కోసం. ఎట్ ద సేమ్ టైం మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ ఇయర్ వచ్చి 5 lakhs అండి, సెకండ్ ఇయర్ 5 lakhs ఇండియాలో ఫీజు. హాస్టల్ ఫీజు ఒక 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఉంటుంది, డిపెండ్ ఆన్ షేరింగ్, ఎంతమంది రూమ్లో ఉంటారు అండ్ ఏసీ నాన్ ఏసీ రూమ్ని బట్టి ఉంటుంది. యూకే వెళ్ళినప్పుడు మీరు రీజనబుల్గా 400 to 500 poundsలో మీకు రూమ్స్ దొరుకుతాయి. స్టూడెంట్స్ ఎలాగో షేరింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ పార్ట్ టైం మనీతో వాళ్ళు రూమ్, ఫుడ్, అకామిడేషన్ ది కెన్ మేనేజ్ అనమాట. సో మీకు ఒక 35 to 40 lakhsలో ఎంటైర్ కోర్స్ అయిపోతుంది. అండ్ ఈ ఎంటైర్ కోర్స్కి కూడా మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం వల్ల స్టూడెంట్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి అండ్ మీ మీద బర్డెన్ పడదు. వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత జనరల్గా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి విత్ తక్కువ ఇంట్రెస్ట్తోనే. సో ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు. మీరు ఎలాగో ఇక్కడ ఒక 20 lakhs స్పెండ్ చేస్తున్నారు, అదే ఇంకో 10-15 lakhs స్పెండ్ చేస్తే మీకు ఇంటర్నేషనల్ డిగ్రీ కూడా వస్తుంది. నేను అనుకుంటారు 35 lakhs కడుతున్నామా అని. 35 lakhs కట్టట్లేదండి, ఇక్కడ 20 lakhs కడతారు కదా, దానికంటే యాడ్ చేస్తే 15 lakhs ఎక్స్ట్రా కడతారు. బట్ దానివల్ల ఇంటర్నేషనల్ డిగ్రీ వస్తుంది, మీకు అక్కడ జాబ్ వస్తే మీరు పెట్టిన ఎంటైర్ ఫీజు కూడా 1 or 2 yearsలోనే యూ కెన్ ఎర్న్ అనమాట. అంటే స్టూడెంట్ ఫోకస్డ్గా, కాన్సన్ట్రేషన్గా ఆయన ఈ 3 years కనుక ఖచ్చితంగా ఏదైతే కోర్స్ చేయడానికి వచ్చాడో దాని గురించి ఫోకస్డ్గా చదువుకుంటే ఖచ్చితంగా హీ కెన్ క్రాక్ ది జాబ్. మేము కూడా గైడెన్స్ ఇస్తాము స్టూడెంట్కి, ఎలా ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలి, ఎలా ఫుల్ టైం జాబ్ వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అనేది, క్యాంపస్ ప్లేస్మెంట్స్ని ఎలా యూస్ చేసుకోవాలి. మా దగ్గర మెంటార్స్ ఉంటారు, వాళ్ళందరూ మెంటార్షిప్ ఇస్తారు. సర్వీస్ సెంటర్ ఉంటుంది లెస్టర్ యూనివర్సిటీలో. సో అన్ని కైండ్ ఆఫ్ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ప్లేస్మెంట్ సెల్, ఎవ్రీథింగ్ దే కెన్ యూజ్ అనమాట. సో స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, 17-18 years వాళ్ళు అక్కడికి వెళ్తే సర్వైవ్ అవుతారా లేదా అని. 17-18 years పిల్లలు ఫస్ట్ డైరెక్ట్ వాళ్ళు యూకే రావట్లేదండి, ఇండియాలోనే 2 years చదువుతారు. ఈ 2 years ఇండియాలో చదవడం వల్ల వాళ్ళకు ఒక అవేర్నెస్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మెచ్యూరిటీ వస్తుంది. ఈ 2 yearsలో వాళ్ళకి 19-20 years అప్పుడు ట్రావెల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ కోర్స్లో 60 members తీసుకుంటున్నారు కాబట్టి ఆ 60 members కూడా అందరూ యూకే వెళ్ళే వాళ్ళే. సో వాళ్ళందరూ కలిసి 2 years ట్రావెల్ చేస్తారు, చదువుతారు కాబట్టి వాళ్ళకి ఒక ఫ్రెండ్షిప్, బాండింగ్, నెట్వర్కింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం థర్డ్ ఇయర్ అందరూ కలిసి ట్రావెల్ చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఫ్రెండ్స్ లేరు, ఇక్కడ ఎవరు తెలియదు అనే ఇది లేకుండా వీళ్ళందరూ కలిసి వెళ్ళడం వల్ల అందరూ కలిసి ఉంటారు అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ హాస్టల్లో కావచ్చు, బయట కావచ్చు. సో వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది ఆల్రెడీ అక్కడ. అండ్ ఇండియాలో చదివేటప్పుడే అక్కడ యూకేలో వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంతా కూడా అవేర్నెస్ ఇచ్చే పంపిస్తారు. సో దానివల్ల మీరు ఎక్కడ కూడా పిల్లలు, చిన్న పిల్లలు వీళ్ళు అక్కడ పోయి ఇబ్బంది పడతారా అనే దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీసా ప్రాసెస్ కావచ్చు, ఇంటర్నేషనల్ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ ది అపోలో యూనివర్సిటీ కలిసి ప్రాసెస్ చేస్తాయి. ఎక్కడ కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్, ఇప్పుడు అంతా కూడా ప్లేస్మెంట్స్ అంటున్నారు. ప్లేస్మెంట్స్ అండి ఎవ్రీ 2-3 yearsకి చేంజెస్ వస్తూ ఉంటాయి. 2025లో బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్ 2028-29లో పాస్ అవుతారు. మా కోర్స్ అయితే 28, నార్మల్ రెగ్యులర్ 4 years కోర్స్ అయితే 29లో పాస్ అవుతారు. అప్పటికి చాలా చేంజెస్ వస్తాయి. టెక్నాలజీలో చాలా డ్రాస్టిక్గా చేంజెస్ వస్తున్నాయి అండ్ ర్యాపిడ్గా చేంజెస్ వస్తున్నాయి. సో ఎవరు గెస్ట్ చేయలేరు 2029లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అని. మీరు ఇప్పుడు అనుకుంటారు చాలా మంది, పలానా XYZ కాలేజ్లో ఒక ₹1 కోటి ప్యాకేజ్, 50 లక్షల ప్యాకేజ్ వచ్చింది 2024లో అండ్ 2025లో. మేము కూడా అదే కాలేజ్లో జాయిన్ అయితే మాకు 2029లో కూడా అదే ప్యాకేజీలతో, అంతకంటే మంచి ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ వస్తాయి అని. అది
కరెక్ట్ గెస్ కాదేమో. ఎందుకు అంటే చాలా కాలేజెస్ మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈవెన్ ఆంధ్ర తెలంగాణలో కూడా మంచి మంచి కాలేజెస్ అనుకున్నాయి కూడా కొన్ని కాలేజీలు కేసులో ఇరుక్కోవడము, కొన్ని కాలేజీలు క్లోజ్ అవ్వడము, ప్లేస్మెంట్స్ రాకపోవడము. ప్లేస్మెంట్స్లో కూడా వీళ్ళు చాలా టాప్ కాలేజ్ హైదరాబాద్లో తీసుకుంటే ప్లేస్మెంట్స్ అన్నీ కూడా మేనేజ్ చేశారు మనీ ఇచ్చి అని చెప్పేసి మనం న్యూస్లో చూస్తూ ఉంటాము. సో ప్లేస్మెంట్స్ 100% క్యాంపస్ మీదనే డిపెండ్ అవ్వద్దండి. కాలేజ్ వాళ్ళు ఇచ్చేది ఒక 40% ఉండిద్ది, మిగతా అంతా కూడా స్టూడెంట్. కాలేజీ ఒకటి 40% అండి, మిగతా 50-60% పేరెంట్ అండ్ స్టూడెంట్. 50% స్టూడెంట్ బాగా చదువుకోవాలి, 10% పేరెంట్ కూడా మానిటర్ చేయాలి. ఫస్ట్ సెమిస్టర్లో ఎంత మార్క్స్ వచ్చాయి, సెకండ్ సెమ్కి పెరిగాయా తగ్గాయా, అండ్ నేను కండక్ట్ ఎలా ఉంది, ఓన్లీ నాట్ ఓన్లీ స్టడీ అండి, నా కండక్ట్ ఎలా ఉంది కాలేజ్లో, మిగతా పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఫ్యాకల్టీతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో అటెండెన్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎంటైర్ థర్డ్ ఇయర్ 4th ఇయర్ కోర్స్ అయిపోయేసరికి అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ చేసుకోవడం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదో ఒకటి కొత్త కోర్సు కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. ఫైనల్ ఇయర్ దాకా టైం పాస్ చేసి ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ ఇవ్వాలి అంటే కాలేజ్ వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. సో ప్లేస్మెంట్స్ అయిపోయాయి, మనకి వీసా ప్రాసెస్ అది చాలా ఈజీగా ఉంటుంది యూకేది. ఎందుకు అంటే ఏమీ ఇంటర్వ్యూ ఉండదు. సో ఐఎల్స్ కూడా రాయాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ మార్క్స్ బేస్ మీద తీసేసుకుంటారు. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ చాలా బెనిఫిట్ అవుతుంది. చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే స్టూడెంట్స్ 1 year బిఫోరే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు SAT ఎగ్జామ్ రాసి వీసా ప్రాసెస్లు అవి చేసుకుంటూ ఉంటారు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ గురించి. ఈ వీడియో మేము ప్రధానంగా చేయడానికి గల కారణం రూరల్ ఏరియాలో ఉన్న పేరెంట్స్కి. వాళ్ళకి చాలామందికి అబ్రాడ్ పంపించాలని ఉంటుంది, కానీ సరైన ప్రాసెస్ ఛానల్ రూట్ తెలియదు. సో అందుకని లోకల్ కాలేజెస్లలో ఎవరో చెప్పారని చెప్పేసి లోకల్ కాలేజెస్లో యూజీ జాయిన్ చేయించేసి పీజీకి పంపిస్తూ ఉంటారు. దానివల్ల 2+4+2 మొత్తం 6 years అవుతారు. దానివల్ల 3 years టైం వేస్ట్ అవుతుంది, 3 years ఫీజు ఎక్కువ కడతారు. అదే యూజీ 3-4 yearsలో చదివేస్తే మంచిగా చదువుకుంటే మంచి జాబ్ వచ్చినప్పుడు పీజీతో అవసరం లేదు. పీజీ కూడా వెంటనే చేయొద్దండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బీబీఏనో బీటెక్ చేసేసి ఇమ్మీడియట్గా ఎంఎస్ఓ ఎంబీఏ కంటిన్యూషన్గా చేయాలని అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఒక 1 or 2 years అట్లీస్ట్ 3 years వర్క్ చేస్తే ఒక అవగాహన వస్తుంది, ఏ సబ్జెక్ట్లో నేను పీజీ చేస్తే నాకు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, బెటర్ ప్యాకేజ్ వస్తుంది అని. సో వెంటనే ఎంబీఏ ఆర్ పీజీ ఎంఎస్ ఇవన్నీ అంత సజెషనబుల్ కాదనమాట. సో యూజీకే ఇంటర్నేషనల్కి వెళ్ళడం వల్ల బడ్జెట్ ఫ్రెండ్లీ, టైం సేవ్ అవుతుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజీకి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. పీజీకి వెళ్ళే వాళ్ళు లక్షల్లో ఉంటారు, యూజీకి వెళ్ళే వాళ్ళు వేలల్లోనే ఉంటారు. సో అబ్రాడ్కి యూజీకి వెళ్ళే వాళ్ళకి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2025లో ఎక్కడ కూడా పొజిషన్ బాగాలేదు. ఈవెన్ యూఎస్లో సిచ్యువేషన్ బాగాలేదంట కదా, యూకేలో సిచ్యువేషన్ బాగాలేదంట కదా. అవును, ఇండియాలో కూడా బాగాలేదండి. ఎక్కడ కూడా పొజిషన్, సిచ్యువేషన్, మార్కెట్ కండిషన్, జాబ్ మార్కెట్ ఎక్కడ కూడా బాగాలేదు, ప్లేస్మెంట్స్ లేవు. ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడా జాబ్స్ లేఆఫ్స్ నడుస్తూ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ఒకేసారి 2,000-3,000 తీసేసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ మిడ్ లెవెల్ క్రైసిస్ కూడా రాకుండా ఉండాలి అంటే ఎలా చదువుకోవాలి ఏంటనేది కెరీర్ ప్లానింగ్, కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తాం ఏం కావాలి అంటే. ఇలా క్రైసిస్ ఉన్నప్పుడే మనం వెళ్తే ఆ క్రైసిస్ అయిపోయే టైంకి మనకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్ ఈజీగా వస్తుంది. ఇలాంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. సో చాలామందికి ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఈ ప్రోగ్రామ్ గురించి క్లారిటీ కానీ కావాలి అంటే మా హెల్ప్ లైన్ నెంబర్ ఉందండి, అది 9121-329-427. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ 9121-329-427. మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు, ఈ నెంబర్కి కాల్ అయినా చేయొచ్చు. సో విల్ సెండ్ ఆల్ ద డీటెయిల్స్. వాట్ ఈస్ ద అడ్మిషన్ ప్రాసెస్, అడ్మిషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ ఎలా చేయాలి, దీనికి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ని బట్టి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. కాబట్టి సో బిఫోర్ మీరు అప్లికేషన్ చేసే ముందు మీరు మాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే అప్లికేషన్లో ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాలి. సో ఇవన్నీ కూడా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా, పాయింట్ టు పాయింట్, 1 to 1. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ ద బెస్ట్. చాలామందికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, లోకల్ కాలేజ్లో జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ జేఈ మెయిన్స్ అయిపోయింది, అడ్వాన్స్ కూడా రాశారు. అడ్వాన్స్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఐఐటీకి వెళ్తారు. ఐఐటీలో సీట్స్ రాని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ 1 year లేట్ అయినా పర్వాలేదండి, మళ్ళీ ఐఐటీలు గోల్ పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు 1 year వెయిట్ చేసి బెస్ట్ కాలేజ్ జాయిన్ అయితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అలా వెయిట్ చేయకుండా ఏదో ఒక నార్మల్ కాలేజ్ జాయిన్ అయ్యి ఎందుకు నార్మల్ డిగ్రీ తీసుకొని నార్మల్ ప్లేస్మెంట్తో ఎందుకు ఆగిపోవాలి. సో 1 year వేస్ట్ అవ్వడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి అనుకున్నప్పుడు, అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది,
నేను దాన్ని క్రాక్ చేయగలను అని అనుకున్నప్పుడు డోంట్ సెటిల్ ఫర్ నార్మల్ కాలేజ్, నార్మల్ కోర్స్. సో స్టూడెంట్స్, ఫైనల్గా ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. సో మన కాలేజ్ గైడ్కి మేము జస్ట్ ఒక రివ్యూ లాగా ఇచ్చాం మా యూనివర్సిటీ గురించి, అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా చేసాం దీన్ని మేము. సో మీకు నచ్చిన కాలేజ్, నచ్చిన కోర్స్ సెలెక్ట్ చేసుకునే రైట్స్ మీకు ఉన్నాయి. సో మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో 1-2 సార్లు ఆలోచించుకొని, అండ్ మీకు తెలిసిన వాళ్ళని ఆల్రెడీ మీ రిలేటివ్స్లో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా కలిసి అడిగి డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకోండి. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కెరీర్లో త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన కాలేజ్ గైడ్ వాళ్ళు కూడా ఇలాంటి అవేర్నెస్ ఇచ్చే వీడియోస్ మరిన్ని చేసి పిల్లలకి అండ్ పేరెంట్స్కి, రూరల్లో ఉన్న విద్యార్థులకి అండ్ రైతు మిత్రులకి, వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. అండ్ మన కాలేజ్ గైడ్కి ఆల్ ద బెస్ట్. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి, మరిన్ని యూనివర్సిటీస్ గురించి రివ్యూస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చూస్ ద బెస్ట్ కాలేజ్, బెస్ట్ కోర్స్. థ్యాంక్ యూ అండి.